మినిస్టర్స్ చూసుకుంటే సేమ్ సెంట్రల్ ఎట్లనే ఇక్కడ కూడా అంతే. ఒకసారి చూసుకుందాం. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. చీఫ్ మినిస్టర్ హెడ్గా ఉంటాడు. వీళ్ళే అంత రూల్ చేసేది అన్నట్టు. సెంటర్లో కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా, ఇక్కడ కూడా అట్లే అన్నట్టు. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ నాట్ డీటెయిల్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, బట్ 2 ఆర్టికల్స్ 163, 164 డీల్ చేస్తుంది బ్రాడ్వేలో. 163 ఏం చెప్తుందంటే స్టేటస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్తుంది. 164 ఏంటంటే అపాయింట్మెంట్, టెన్యూర్, రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ చెప్తుంది. ఆర్టికల్ 163 తీసుకుంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైస్ గవర్నర్. ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. చీఫ్ మినిస్టర్ వాళ్ళ హెడ్గా ఉంటారు. వాళ్ళు గవర్నర్కి అడ్వైజ్ చేస్తారు. తన ఫంక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయలే. కానీ కొన్ని కేసెస్లో గవర్నర్ అనేటనే తన ఓన్ డిస్క్రిప్షన్లో పనిచేస్తాడు. ఏదైనా క్వశ్చన్ అరైజ్ అయిందనుకో, ఒక మ్యాటర్ గవర్నర్ డిస్క్రిప్షన్లో పడుతుందా లేదా అని చెప్పి అక్కడ గవర్నర్ డిసిషనే ఫైనల్ అన్నట్టు. అండ్ వ్యాలిడిటీ ఆఫ్ ఎనీథింగ్ డన్ బై గవర్నర్ షాల్ నాట్ బి కాల్డ్ ఇన్ క్వశ్చన్ ఆన్ ద గ్రౌండ్ దట్ హీ ఓట్ టు ఆర్ ఓట్ నాట్ టు హ్యావ్ యాక్టెడ్ ఇన్ హిస్ డిస్క్రిప్షన్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. Validity of anything done by the governor shall not be called in question on the ground that he ought to or ought not to have acted in his discretion. The advice tendered by the ministers to the governor shall not be inquired into in any court. 164 ఏంటంటే other provisions as to ministers. Chief minister shall be appointed by the governor and the minister shall be appointed by the governor on the advice of chief minister. కానీ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్లో ఒక ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉండాలి. Tribal welfare who may be in addition to be in charge of the welfare of scheduled caste and backward classes or any other works. ఇది బీహార్లో ఉండగా తీసేశారు బీహార్ని. టోటల్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు 15% ఆఫ్ టోటల్ లెంత్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ దాటకూడదు. నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఏ స్టేట్ షాల్ నాట్ బి లెస్ దాన్ 12 పైన ఉండాలి. కానీ 15% ఉండాలి. 15% దాటవద్దు. ఈ ప్రొవిజన్ అనేది 91st, ఇది లెస్ దాన్ 12 కన్నా ఎక్కువ ఉండాలి అని చెప్పి. షుడ్ నాట్ బి లెస్ దాన్ 12 అంటే మినిమం 12 ఉండాలి. ఇది 91st అమెండ్మెంట్ 2003లో యాడ్ చేసిండ్రు. ఐదర్ ఆఫ్ ఏ పార్టీస్ బిలాంగింగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ డిస్క్వాలిఫై అయినరు అనుకో గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్ మీద వాళ్ళు మినిస్టర్గా కూడా ఉండడం ఆగిపోద్ది అన్నట్టు. ఇది కూడా 91st అమెండ్మెంట్ 2003లో యాడ్ చేసిండ్రు. ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్ అప్పుడే ఆఫీస్ ఉంటుంది వీళ్ళకు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. గవర్నర్ వీళ్ళ ఓస్ వస్తారు. సీక్రెసీ కూడా వీళ్ళ గవర్నర్ చూస్తాడు. మెంబర్ కావాలి కూడా మినిస్టర్ అవ్వచ్చు, కానీ 6 monthsలో మళ్ళీ మెంబర్ కావాలి. శాలరీస్ అంతా స్టేట్ లెజిస్లేటివ్గా చూసుకుంటుంది. కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఎ స్టేట్. ఆల్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఎ స్టేట్ షాల్ బి ఎక్స్ప్రెస్డ్ టు బి టేకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్. ఆర్డర్స్ ఇంకేమైనా ఇన్స్ట్రుమెంట్స్ మేడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ షాల్ బి అథెంటికేటెడ్ ఇన్ సచ్ మేనర్ as may be specified in rules to be made by the governor. Further, the validity of an order or instrument which is so authenticated shall not be called in question on the ground that it is not an order or instrument made or executed by the governor. Governor అనే రూల్స్ చేయొచ్చు for more convenient transaction of the business of the government of the state and for the allocation among the ministers of the said business. In so far, it is not business with respect to which the governor is required to. డ్యూటీస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఏంటంటే గవర్నర్కి ఇంకా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి మధ్యలో కమ్యూనికేషన్ ఉండాలి. గవర్నర్ ఏమైనా అడిగిన ఇన్ఫామ్ చేయాలి ఇది అన్నట్టు. ఇప్పుడు ఆర్టికల్ 177 చూస్తే రైట్స్ ఆఫ్ మినిస్టర్స్ అన్నట్టు యాజ్ రెస్పెక్ట్స్ ద హౌస్. ఏ మినిస్టర్ కన్నా రైట్ టు స్పీక్ అండ్ టేక్ పార్ట్ ఉంటుంది అసెంబ్లీలో. కానీ ఏ కమిటీ అయినా స్టేట్ అండ్ ఎనీ కమిటీ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ తను ఏ నెంబర్ అయినా ఉంటే అందులో కూడా, కానీ ఓట్ చేయలేడు. మినిస్టర్ అన్నట్టునే ఓట్ చేయలేడు అన్నట్టు. నేచర్ ఆఫ్ అడ్వైస్ బై మినిస్టర్స్ అంటే ఆర్టికల్ 163 చెప్తుంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళు గవర్నర్కి అడ్వైస్ చేయొచ్చు తన ఫంక్షన్స్ చేయడంలో. కానీ ఇందులో డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఒకవేళ క్వశ్చన్ అరైస్తే అది గవర్నర్ డిస్క్రిప్షనే ఫైనల్ అన్నట్టు. అది ఇంకా క్వశ్చన్ చేయడానికి లేదు అన్నట్టు. నేచర్ ఆఫ్ అడ్వైస్ అనేది ఏ కోర్టులో ఎంక్వైరీ చేయడానికి లేకుంటుంది. ఈ ప్రొవిజన్ ఏంటంటే కాన్ఫిడెన్షియల్ రిలేషన్షిప్ పెడుతుంది గవర్నర్కి మినిస్టర్స్కి. 1971లో సుప్రీంకోర్టు ఏం రూల్ చేసిందంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు ఎప్పుడు మస్ట్ ఆల్వేస్ ఎగ్జిట్ టు అడ్వైజ్ ద గవర్నర్. డిజల్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చేసిన ఓ రెసిగ్నేషన్ ఆఫ్ ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అయితే ఉండాలి గవర్నర్కి అడ్వైస్ ఇవ్వడానికి. హెన్స్ ఎగ్జిస్టింగ్ మినిస్ట్రీ మే కంటిన్యూ ఇన్ ద ఆఫీస్. కొత్త వాళ్ళు వచ్చేంత వరకు ఉంటారు అన్నట్టు. 1974లో ఏం చేసింది అంటే ఎక్సెప్ట్ ఇన్ స్పియర్స్ వేర్ ద గవర్నర్ ఇస్ టు యాక్ట్ ఇన్ హిస్ డిస్క్రిషన్, ద గవర్నర్ హ్యాస్ టు యాక్ట్. తన డిస్క్రిషన్లో ఉన్న పవర్స్ తప్ప మిగతా తన టైంలో అంతా మినిస్టర్స్ చెప్పిన ప్రకారమే చేయాలి. ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు యాక్ట్ పర్సనలీ
without the aid and advice of Council of Ministers or against the aid and advice. Wherever the Constitution requires satisfaction of governor, the satisfaction is not personal satisfaction, it is satisfaction of Council of Ministers అన్నట్టు. రెస్పాన్సిబిలిటీ అంటే వీళ్ళందరూ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంది వారు పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్లో ఏంటంటే కలెక్టివ్ 163 క్లియర్గా చెప్తుంది. వీళ్ళందరూ కలెక్టివ్గా స్టేట్ అసెంబ్లీకి రెస్పాన్సిబుల్ అని చెప్పి అందరికీ జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళందరూ వాళ్ళే ఒకవేళ వాళ్ళ నష్టం వచ్చిన వాళ్ళకే లాభం వచ్చిన వాళ్ళకే అన్నట్టు ఇది అన్నట్టు. ఇండివిజువల్ రెస్పాన్స్ వస్తే 164లో అది కూడా ఉంటుంది. మినిస్టర్ అనేటానే ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్ టైంలోనే పోస్ట్లో ఉంటాడు. ఆ గవర్నర్ రిమూవ్ చేయొచ్చు ఎట్ ఎ టైమ్ వెన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎంజాయ్ ద కాన్ఫిడెన్స్. దిస్ మీన్స్ దట్ ద గవర్నర్ క్యాన్ రిమూవ్ ఎ మినిస్టర్ ఎట్ ఎ టైమ్ వెన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కాన్ఫిడెన్స్ ఆఫ్ అసెంబ్లీ ఉన్నా సరే ఒకరిని తీసేయచ్చు. కానీ గవర్నరు అడ్వైస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్తోనే తీసేయాలి. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఆర్ డిసాటిస్ఫాక్షన్ విత్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ మినిస్టర్ ఉందనుకో చీఫ్ మినిస్టర్ తను రిజైన్ చేయమనొచ్చు, లేకపోతే గవర్నమెంట్కి అడ్వైస్ చేయమచ్చు డిస్మిస్ చేయమని చెప్పి. చీఫ్ మినిస్టర్కే క్యాన్ ఇన్ష్యూర్ ద రియలైజేషన్ ఆఫ్ ద రూల్ ఆఫ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. దీనివల్ల లీగల్ రెస్పాన్సిబిలిటీ అంటూ ఏం లేదు, సెంటర్ లాగానే ఇక్కడ కూడా అంతే. వాళ్ళు ఏమి సైన్ చేయాల్సిన అవసరం లేదు, పబ్లిక్ యాక్ట్ మీద కౌంటర్ సైన్ చేయాల్సిన అవసరం లేదు ఇది అన్నట్టు. ఇంకోటి ఏంటంటే అసలు కాన్స్టిట్యూషన్ ఏం చెప్పలేదు ఎంతమంది ఉండాలి, ఈ టైప్ ఆఫ్ మినిస్టర్స్ ఉండాలని చెప్పి. వాళ్ళు చీఫ్ మినిస్టర్ ఇష్టం అన్నట్టు. ఎలానండి సెంటర్ లాగా స్టేట్స్లో కూడా కౌన్సిల్ మినిస్టర్స్ 3 టైప్స్ ఉంటారు. క్యాబినెట్ మినిస్టర్స్, మినిస్ట్రీస్ ఆఫ్ స్టేట్ అండ్ డిప్యూటీ మినిస్టర్స్. డిఫరెన్స్ ఏంటంటే రెస్పెక్టివ్ ర్యాంక్స్ ఇన్వాల్వ్మెంట్స్లో కొద్దిగా వేరే ఉంటుంది. క్యాబినెట్ మినిస్టర్స్ అనేవాళ్ళు హెడ్ ద ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్, హోమ్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్, అగ్రికల్చర్ ఇవన్నీ. దే ఆర్ మెంబర్స్ ఆఫ్ ద క్యాబినెట్. అన్ని మీటింగ్స్ అటెండ్ అవుతారు, వాళ్ళే పాలసీ డిసైడ్ చేస్తారు. దస్ దేర్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్స్టెండ్ ఓవర్ ద ఎంటైర్ గ్యామ్యూట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. The ministers of state can either be given independent charge of departments or can be attached to cabinet ministers. However, they are not members of the cabinet and do not attend the cabinet meetings unless specially invited when something. Next in rank deputy ministers అన్నట్టు వాళ్ళకు దే ఆర్ నాట్ గివెన్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఏమి లేదు. మినిస్ట్రీ ఆఫ్ ఛార్జ్కి అయితే ఇండిపెండెంట్ ఛార్జ్ కూడా ఇస్తారు, లేకపోతే అటాచ్ చేస్తారు క్యాబినెట్ మినిస్టర్స్కి. వీళ్ళు జస్ట్ అటాచ్ చేస్తారు. డిప్యూటీ వాళ్ళకు ఎటువంటి ఇండిపెండెంట్ ఛార్జ్ ఇవ్వరు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా ఉండొచ్చు, అది జస్ట్ పొలిటికల్ రీజన్కే అంతే. క్యాబినెట్ కమిటీస్ అందులో కూడా స్టాండింగ్ అవన్నీ చూసాం కదా, చీఫ్ మినిస్టర్ అపాయింట్ చేస్తాడు ఇది అన్నట్టు.